సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు నడుస్తున్నాయి. ఒకరికొకరు కౌంటర్లు ఇచ్చుకుంటూ ఉన్నారు. మధ్యలో బాలకృష్ణ అభిమానులు కూడా చాలా హర్ట్ అయిపోయారు. ఇవన్నీ ఎందుకు, మమ్మల్ని ఒకసారి చంపేయండి చంద్రబాబు నాయుడు గారు అంటూ బాలకృష్ణ అభిమానులు ట్వీట్లు పెట్టే పరిస్థితి వెళ్ళింది. గతంలో నారా లోకేష్ దావోస్కు వెళ్ళినప్పుడు అక్కడ పర్యటనకు సంబంధించి నారా లోకేష్ అద్భుతంగా సాగింది పర్యటన, అక్కడ పారిశ్రామికవేత్తలే అబ్బురపడిపోతున్నారు ఏపీని సంబంధించి అని ఏబిఎన్ అంటే 2014-19 మధ్యలో ఒక స్టోరీని ప్రసారం చేసింది. అప్పట్లో నాగబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ట్రోల్ చేసేందుకు ఒకవైపు తన పీసీలో ఆ వీడియోను ఏబిఎన్లో లోకేష్ను ప్రశంసిస్తూ వచ్చిన వీడియోను ప్లే చేస్తూనే మరో పక్క చిడతలు కొడుతూ ఆహా ఓహో అంటూ చాలా అవహేళనగా ఒక వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణకు నాగబాబుకు మధ్య కూడా అప్పట్లో పెద్ద వివాదం నడిచింది. బ్లీడు అని మాట్లాడిన మాటలకు సంబంధించి. మీ తండ్రిని స్వయంగా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు వచ్చి క్షోభకు గురి చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు, అప్పుడు ఏమైంది మీ బ్లీడు అంటూ నేరుగా బాలకృష్ణ పైన వ్యాఖ్యలు చేశారు. అసలు బాలకృష్ణ అంటే ఎవరో నాకు తెలియదని కూడా ఒక సందర్భంలో నాగబాబు మాట్లాడడం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు బాలకృష్ణ అభిమానులకు చాలా ఇబ్బంది కలిగించింది. అయితే పరిస్థితులు మారిపోయాయి. అందరం కలిసికట్టుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం మనకి సాధ్యం కాదు అన్న నిర్ధారణకు వచ్చిన తర్వాత మొన్నటి ఎన్నికల్లో అయితే అంతా కలిసి ముందుకు వెళ్ళారు. ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వబోతున్నారు అనేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు విపరీతమైన కోపం వచ్చేసింది. సోషల్ మీడియాలో మామూలు నెటిజన్లే కాకుండా తెలుగుదేశం పార్టీకి సానుకూలంగా ఉండే విశ్లేషకులు కూడా చంద్రబాబు నాయుడుపై దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. ఇక పనిలో పనిగా అసలు తెలుగుదేశం పార్టీకి విలువలు లేవు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ట్రోల్ చేసే పరిస్థితికి వచ్చేసింది. ఆర్ కృష్ణయ్య, సానా సతీష్, బీదం మస్తారావు వీళ్ళ ముగ్గురికి రాజ్యసభకు ఎంపిక చేసిన విధానం కావచ్చు, నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం కావచ్చు, ఇవేవి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు నచ్చడం లేదు. తెలుగుదేశం పార్టీ మా పార్టీకి నైతిక విలువలు లేవు అంటూ బహిరంగంగా ఆక్రోశం ఆవేదన వెల్లగక్కే స్థాయిలో సోషల్ మీడియాలో పోస్టులు అయితే ఉంటున్నాయి. ప్రధానంగా నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల ఇదంతా కుటుంబ క్యాబినెట్, అటు పవన్ కళ్యాణ్ కుటుంబం ఇటు నారా కుటుంబం మంత్రి పదవుల్ని పనిచేసుకుంటున్నాయి, ఇదంతా కుటుంబ క్యాబినెట్ అయిపోతుంది అన్న విమర్శలు వస్తాయి అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన. దీనికి జనసేన పార్టీ వాళ్ళు కూడా చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ మాట నారా లోకేష్ను క్యాబినెట్లోనికి తీసుకున్నప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి కుమారుడు మళ్ళీ కీలకమైన మంత్రి పదవి తీసుకుంటే జనాలకు తప్పుడు సంకేతాలు వెళ్తాయి, కుటుంబ మంత్రి క్యాబినెట్ అనుకుంటారని ఆ రోజు మీరు ఎందుకు ఈ నీతులు చెప్పలేదు అన్నది జనసేన వాళ్ళ తరఫున వాదన. కుటుంబం ఇది అంటున్నారు కదా, మరి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, భరత్, విశాఖ ఎంపీ భరత్, బాలకృష్ణ, పురంధేశ్వరి వీళ్ళంతా ఒక కుటుంబ సభ్యులు కాదా? ఒకే పార్టీలో నలుగురు ఉన్నారు కదా ప్రజాప్రతినిధులుగా. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా? టికెట్లు ఇచ్చినప్పుడు ఇదంతా ఫ్యామిలీ వ్యవహారం అవుతుంది, ప్రజల్లో చులకన అవుతామన్నది ఆ రోజు గుర్తుకు రాలేదా? కేవలం నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వంగానే మీకు ఇవన్నీ గుర్తుకు వస్తున్నాయా అని జనసేన పార్టీ వాళ్ళు కూడా అంతే స్ట్రాంగ్గా కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. అసలు నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఆయన ఏమన్నా జనసేన పార్టీ నుంచి కనీసం ఎమ్మెల్యేగా గెలిచారా? ఎమ్మెల్సీ ఇచ్చి మరి ఆయనకు మంత్రి పదవి ఇవ్వాల్సినంత అవసరం ఏంటి అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళ వాదన. మరి ఇదే వాదన నారా లోకేష్కి గతంలో కూడా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు కదా తొలి దశలో, మరి అప్పుడు ఏమైంది అన్నది జనసేన పార్టీ వాళ్ళ నుంచి కౌంటర్. మొత్తం ఓవరాల్గా చూస్తూ ఉంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో జనసేన మీద, పవన్ కళ్యాణ్ తీరు మీద ఒక విధమైన అభిప్రాయం ఉంది. బయటికి చెప్పుకోలేని పరిస్థితి, కాకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా కలిసి వెళ్లాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా సర్దుకుపోతున్నారే కానీ పవన్ కళ్యాణ్ మీద ఒక విధమైన దృష్టి అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. మొత్తం డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా హల్చల్ చేయడం, హడావిడి సృష్టించడం, అటెన్షన్ డ్రా చేయడం, మొత్తం ఏపీలో పవర్ఫుల్ వ్యక్తిగా పవన్ కళ్యాణ్ని తనకు తాను ప్రొజెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ టీడీపీ వాళ్ళకి నచ్చడం లేదు. ఈ స్థాయిలో మా వైపు నుండి షో లేదు పెద్ద పార్టీ అయినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం మొత్తం తానే నియంత్రిస్తున్నారు ఈ రాష్ట్రంలో, తానే శక్తివంతమైన మంత్రిని, వ్యక్తిని అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉంది. పవన్ కళ్యాణ్ సొంతంగా ఇమేజ్ పెరిగితే ఆ మేరకు డ్యామేజ్ మళ్ళీ మాకే అన్నది భయం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళలో ఉంది. ఇలాంటి సమయంలోనే గతంలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, బాలకృష్ణను ఇష్టానుసారం మాట్లాడిన నాగబాబును ఏకంగా మంత్రిగా చేసేందుకు కూడా చంద్రబాబు నాయుడు ఒప్పేసుకోవడం, ఇప్పటికే జనసేన నుంచి 4 మంత్రులు అవుతూ ఉంటే నాగబాబు కూడా వస్తే 4 అవుతారు. 3లో 2 కాపు సామాజిక వర్గానికి చెందినవారు, 1 కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. నాగబాబు వస్తే అప్పుడు 3 అయిపోతారు పవన్ కళ్యాణ్తో కలిపితే. ఇలా కొన్ని సామాజిక వర్గాలకే కొన్ని కుటుంబాలకి ఇలా అన్నీ ఇచ్చుకుంటూ పోతే మొత్తం కూటమికి ట్రబుల్ వస్తుంది కదా అన్న అభిప్రాయం కూడా టీడీపీ వాళ్ళలో ఉంది. కానీ దాన్ని జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు. నీతులు ఇప్పుడు మాత్రం చెప్పకండి, మీరు ఆల్రెడీ ఇవన్నీ గతంలోనే చేసేసారు. ఈ కుటుంబ పాలన, బంధుప్రీతి,
పదవులు ఒకే కుటుంబాన్ని ఇచ్చుకోవడం అనేది మీరు అప్పుడే ఆల్రెడీ చేసేసారు టీడీపీ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు కొత్తగా మాకు నీతులు చెప్పొద్దండి అనేది వాళ్ళ వాదన. ఇంకోటి ఏంటంటే సానా సతీష్ని రాజ్యసభకు పంపుతున్నారు. దీన్ని డిఫెండ్ చేసుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ వల్ల కూడా సాధ్యం కావడం లేదు. కొద్ది రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి రాసింది, ఓ పెద్ద ముదురైన మొత్తం జిల్లాలకు తనకు కావాల్సిన వాళ్ళను అధికారులుగా పెట్టుకొని మైనింగ్లో అటవీ శాఖలో శాసిస్తూ ఉన్నారు. నేను నారా లోకేష్ మనిషిని, నేను ఎంత చెప్తే అంత మాకేమి ఇస్తారు, మీరు ఏం తీసుకుంటారు అన్నట్టుగా నడుపుతూ ఉన్నారు. శానా ముదురు అంటూ ఆంధ్రజ్యోతి రాసింది. నెలలు గడవక ముందే ఇప్పుడు ఆయనకు రాజ్యసభకు పంపించేయడం కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దీన్ని ఎలా మేము డిఫెండ్ చేసుకోవాలి అన్న అభిప్రాయంతో ఉన్నారు. ఇక బీదా మస్తాన్రావు తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీలోనికి వెళ్ళి రాజ్యసభ తెచ్చుకున్నారు. ఆ సమయంలో రాజ్యసభకి డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నారని మనమే ప్రచారం చేశాం. ఇప్పుడు మళ్ళీ ఆయన ఏమి పార్టీ కోసం సేవ చేశారని, ఏం ప్రజా సేవ చేశారని, లేకుంటే జనాల్లో ఏ పెద్ద మాస్ లీడరా, ఆయన్ని తీసుకొని వచ్చి ఇటువైపు తీసుకొని వచ్చి మళ్ళీ రాజ్యసభకు పంపుతూ ఉన్నామంటే దీన్ని ఎలా చూడాలి? తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చేతుల్లోనికి వచ్చినప్పటి నుంచి తొలి నుంచి కూడా రాజ్యసభకు మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళని పంపిస్తారు, డబ్బులు తీసుకొని పంపిస్తారు అన్న ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ అది అపోహ కాదు, నిజం అనేలాగే మీ తీరు ఉంది కదా అన్నది తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు. బీదా మస్తాన్రావు కావచ్చు, సానా సతీష్ కావచ్చు, వీళ్ళంతా ఎవరు, ఎందుకు మీరు రాజ్యసభకు పంపుతున్నారు అని అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక ఆర్ కృష్ణయ్యని బీజేపీ కోటాలో పంపించాల్సి వచ్చినప్పటికీ కూడా దానికి మద్దతు ఓటింగ్ అంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలదే. అయినప్పటికీ కూడా ఏమాత్రం అభ్యంతరం చెప్పకపోగా పైగా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్లోనే ఆర్ కృష్ణయ్యను కూడా బీజేపీ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నాం ఏపీ తరఫున అని చెప్పి చంద్రబాబు నాయుడు సంతకం చేసిన లెటర్ హెడ్ను విడుదల చేయడం ఏంటి తెలుగుదేశం పార్టీ, అంత దౌర్భాగ్యం ఏంటి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించే పరిస్థితి. 2014లో తెలంగాణలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేస్తే ఆ తర్వాత తిట్టేసి కాంగ్రెస్ పార్టీలోనికి వెళ్ళి కాంగ్రెస్లో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడ రాజ్యసభ ఎంపీ అయి ఇప్పుడు బీజేపీలోనికి వెళ్తే బీజేపీ సభ్యత్వం లేకముందే ఆయన రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించేస్తే దాన్ని మనం తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్లో నిర్ధారించి విడుదల చేయడం అంటే ఈ ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉంది, నిర్ణయాలు ఎవరి చేతుల్లో ఉన్నాయి అని తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రశ్నిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఆర్ కృష్ణయ్యకి ఎలా ఇవ్వాలి, నాగబాబుకు ఎందుకు ఇవ్వాలి అని ప్రశ్నించే పరిస్థితుల్లో అయితే చంద్రబాబు నాయుడు లేరు. ఎందుకంటే ఆర్ కృష్ణయ్యని ప్రశ్నిస్తే మరి బీదా మస్తాన్రావుకు నువ్వెలా ఇచ్చావని బీజేపీ వాళ్ళు కూడా ప్రశ్నిస్తారు. అసలు సానా సతీష్ అనే వ్యక్తి ఎవరు అని ప్రశ్నిస్తారు, సమాధానమే లేదు. ఇక నాగబాబుని ప్రశ్నించాలంటే సాధ్యం కాదు. నాగబాబుని ప్రశ్నించడం అంటే పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడమే. పవన్ కళ్యాణ్ అవసరం తమకు ఉంది అని తెలుగుదేశం పార్టీ సర్దుకొని పోతోంది. దాన్ని అలసుగా తీసుకొని జనసేన కూడా విజృంభిస్తోంది అన్న ఒక అభిప్రాయం కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. సో ఏది ఏమైనా కూడా తెలుగుదేశం పార్టీ ఈ మొత్తం ఈ నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన కావచ్చు, ఈ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, ఇవన్నీ చూసిన తర్వాత ఒక చంద్రబాబు నాయుడు ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. పవన్ కళ్యాణ్ దాన్ని వాడుకుంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గతంలో జగన్మోహన్ రెడ్డి కుటుంబ పాలన, బంధుప్రీతి ఇవన్నీ మాట్లాడారు. ఈరోజు మాత్రం ఒకే కులానికి పదవులను కూడా మాట్లాడారు. ఈరోజు మాత్రం ఆయన ఆ నియమాల్ని, నిబంధనల్ని, ఆ విలువల్ని ఏమీ పాటించడం లేదు. నీతిమంతుడమైన రాజకీయాలు చేస్తానని వచ్చేసి మొత్తం నాగబాబుకి ఇస్తే 4 మంత్రి పదవులు అయితే 3 కాప సామాజిక వర్గానికి, 1 కమ్మ సామాజిక వర్గానికి జనసేన కోటాలో. అందులో కూడా నాగబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు అన్నదమ్ములు. అంటే బంధుప్రీతి, కుటుంబ పాలన, కుల పాలన అన్నీ కూడా కనపడుతూ ఉన్నాయి. ఎలా 3 తీసుకున్నారు. ఒకవేళ మంత్రి పదవి తీసుకున్నా కూడా ఏ ఎస్సీకో, ఎస్టీకో, బీసీకో ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ మామూలు అయితే. కానీ దాన్ని కూడా ఆయన లెక్క చేసే పరిస్థితుల్లో లేరు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే మేము నీతులు చెప్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేయాల్సింది చేస్తామన్నట్టుగా చంద్రబాబు నాయుడు కంటే వేగంగా పవన్ కళ్యాణ్ ముందుకెళ్తున్నారన్నది అయితే అర్థమవుతుంది.